ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతుంది. ఈ టాస్క్ లో భాగంగా ఏదైతే గోస్ట్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో తనుజ విజయం సాధించి తనుజకి గ్రీన్ కలర్ పవర్ ఇమ్యూనిటీ కార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ గ్రీన్ కలర్ పవర్ ఇమ్యూనిటీ కార్డ్ దేనికి అంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఒకరు రెబల్ ఉన్నారు. అయితే ఆ రెబల్ ఎప్పుడైతే సమయానుసారం కెప్టెన్సీ కంటెండర్ నుంచి ఒక్కొక్కరిని తీసేస్తున్నారు. అలా తీసినప్పుడు వాళ్ళ దగ్గర ఏదైతే గ్రీన్ కలర్ కార్డు ఉందో దాన్ని యూజ్ చేసి వాళ్ళు మళ్ళీ గేమ్ లో ఆడొచ్చు. సో ఇందులో భాగంగానే తనుజ ఎలాగో టాస్క్ లో విజయం సాధించింది కాబట్టి తనుజ, ఇమాన్యుయల్, రాము, గౌరవ్ వీళ్ళు నలుగురు డిస్కషన్ చేసుకుంటున్నారు. అయితే రాము అంటున్నాడు, తనుజ నువ్వే కాబట్టి ఈ టాస్క్ లో విజయం సాధించావు కాబట్టి అది నీ దగ్గరే ఉంచుకో, మాకొద్దు అంటూ రాము, ఇమాన్యుయల్ చెప్తుంటే ఈలోగా తనుజ అంది, నేను కూడా అదే అనుకుంటున్నాను రాము, ఎందుకంటే 3 times కెప్టెన్సీ చివరి వరకు వెళ్ళి నేను గెలవలేకపోయాను కాబట్టి నన్ను ఎలాగో నెక్స్ట్ ఎవరైనా టీం విన్ అవుతే ఖచ్చితంగా తీసేస్తారు, సో నేనే ఉంచుకుంటే బెస్ట్ అనుకుంటే ఈలోగా గౌరవ్ మాట్లాడుతూ, తనుజ అది నీకన్నా నాకు యూజ్ అవుతుంది, ప్లీజ్ నాకు ఇచ్చే, ఎందుకు అంటే నన్ను నెక్స్ట్ టాస్క్ లో తీసేస్తారు అంటూ గౌరవ్ అంటున్నాడు. దీంతో తనుజ అంటుంది, గౌరవ్ నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు వచ్చిన వారం రోజులకే, వచ్చి అప్పుడే 9 వారాలు అవుతున్నా సరే ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేకపోయాను, ఈసారికి నాకు సపోర్ట్ చెయ్యి, పోనీ నెక్స్ట్ టైం నేను తప్పకుండా టాస్క్ లో మేము గెలిచి నీకే ఆ గ్రీన్ కార్డ్ ఇస్తాను అంటే గౌరవ్ ఊరుకుంటలేదు. దీంతో ఇమాన్యుయల్ అంటున్నాడు, చెప్పిన దానికి అర్థం చేసుకోవేంట్రా, ఆల్రెడీ ఆమెనే కదా టాస్క్ లో విన్నర్ అయ్యి ఆమెనే కదా తీసుకుంటుంది, లేదంటే నేను విన్ అయ్యో లేకపోతే రాము విన్ అయ్యో ఇస్తున్నామా, లేదు కదా, సరే అయితే మెజారిటీ పెడదామంటే మెజారిటీ ఓట్ల ప్రకారం రాము, ఇమాన్యుయల్ ఇద్దరు తనుజకే సపోర్ట్ చేయడంతో గౌరవ్ అంటున్నాడు, మీరు కావాలనే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, అనవసరంగా మీ గ్రూప్ లోకి వచ్చి నేను తప్పు చేశాను, బిగ్ బాస్ నన్ను మీ గ్రూప్ లో వేయకుండా ఉంటే బాగుండేది, మీ ముగ్గురు కూడా తోడు దొంగలంటూ ఇష్టానుసారంగా మాట్లాడేసి వెళ్ళిపోతుంటే తనుజ పిలిచి నలుగురు దగ్గర డిస్కషన్ అయినప్పుడు మన నలుగురు దగ్గరే ఉండాలి, సో ఇక్కడ ఎలాంటి పార్షియాలిటీ లేదు గౌరవ్, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు, సరే నీకు నచ్చింది చేసుకో అంటూ తనుజ కూడా ఊరుకోలేదు. మరి ఈ గొడవలో తనుజ పాయింట్ కరెక్టా లేకపోతే గౌరవ్ పాయింట్ కరెక్ట్ అనేది కామెంట్ చేయండి. నిజానికి చెప్పాలి అంటే గౌరవ్ ఆల్రెడీ కెప్టెన్ అయిపోయాడు, కానీ ఈ టాస్క్ లో న్యాయంగా తనుజని గెలిచింది కాబట్టి తనుజకే ఆ పవర్ యూజ్ చేసుకోవడానికి తనుజ దగ్గర ఉంటేనే బెస్ట్ కాబట్టి మేము అనుకుంటున్నాం. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.